హైదరాబాద్ నుంచి వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ను మూసివేశారు. 3 నెలల పాటు ఈ నిర్మాణ పనులు జరగనున్నాయి. దీంతో ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వరంగల్ రూట్లో మార్పులు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను దారి మళ్లించారు. హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లాలంటే లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి బీరప్పగూడ ద్వారా చేరుకోవాలి. నాగోల్ ఎల్పీ నగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లాలంటే అంబర్పేట వద్ద ఓఆర్ఆర్ ఎక్కి గట్కేసర్ వైపుగా వెళ్లాలి. ఫిజాదిగూడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే లక్ష్మారెడ్డి కాలనీ ద్వారా సికింద్రాబాద్ చేరుకోవచ్చు. నాగోల్ నుంచి వరంగల్ వైపు ఉప్పల్ భగాయి ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు. మరోవైపు వరంగల్ వెళ్లే ఆర్టీసీ బస్ స్టాప్ ను వేరే చోటుకి తరలించారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ సమీపంలో ఉన్న పాత బస్ స్టాప్ ను తాత్కాలికంగా రీలొకేట్ చేశారు. నల్ల చెరువు వద్ద నూతనంగా తాత్కాలిక బస్ స్టాప్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ను మూసివేశారు. 3 నెలల పాటు ఈ నిర్మాణ పనులు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. ఎస్ రేఖ, ఈ ఉప్పల్ రింగ్ రోడ్ లో 3 నెలల పాటు కూడా ఈ రింగ్ రోడ్ కి సంబంధించినంత వరకు ఏవైతే రోడ్డు పనులు ఉన్నాయో, కారిడార్ పనులు ఉన్నాయో, ఈ పనులకి నిమిత్తం ఆ రింగ్ రోడ్ ని మూసివేయనున్నారు. ఇటు ఉప్పల్ నుంచి నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాల దారిని అయితే మళ్లించడం జరిగింది. హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు దారి మార్గం ఏదైతే ఉందో లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక, అలాగే బీరప్పగూడ ద్వారా అయితే మళ్లించడం జరిగింది. అలాగే నాగోల్ ఎల్బీ నగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లేది దారి మార్గం ఏదైతే ఉందో అంబర్పేట వద్ద ఓఆర్ఆర్ నుంచి గట్కేసర్ వైపు మళ్లించారు. ఇలా పలు ప్రత్యామ్నాయ మార్గాలను అయితే ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేపై ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది మళ్లీ మొదలయ్యాయనే చెప్పుకోవాలి. ఈ ట్రాఫిక్ మళ్లింపుతో అయితే ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా అంతరాయం కలిగినట్లుగా కూడా వాళ్ళు వెల్లడించారు. 3 నెలల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేయడంతో అక్కడ ఏవైతే ఇప్పుడు ట్రాఫిక్ మళ్లింపులు చేశారో తీవ్ర ఇబ్బందులకైతే ప్రజల్ని గురి చేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఇటు ట్రాఫిక్ అనేది ఎక్కువగా అక్కడ కారిడార్ల నిర్మాణము, అలాగే ఎక్కువగా మరమ్మత్తు పనులు చేయడం వలన ఈ ఇబ్బందులు అనేవి పెద్ద స్థాయిలో ఉండేటట్లుగా కూడా ఉన్నాయి. అలాగే వరంగల్ వెళ్లే ఆర్టీసీ బస్ స్టాప్ కూడా మార్పు చేయడము, నల్ల చెరువు వద్ద తాత్కాలిక బస్ స్టాప్ అనేది దీనికి సంబంధించినంత వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మరమ్మతు పనులు, ఇలా కారిడార్ పనుల వల్ల మళ్ళీ ట్రాఫిక్ తిప్పలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. చాలా ఏళ్ల తర్వాత వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు మళ్ళీ చూస్తున్నారు. రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం వరంగల్ జాతీయ రహదారి గుండా ఉప్పల్ రింగ్ రోడ్డుకు వాహనాలు రాకుండా మళ్లించడం జరిగింది. కాబట్టి ఉప్పల్ రింగ్ రోడ్ లోని శ్మశానాల వద్ద కారిడార్ కు సంబంధించిన పిల్లర్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ పనులని తిరిగి చేపట్టడం జరిగింది. అసలే అక్కడ రోడ్డు పరిస్థితి చూసినట్లయితే చాలా ఇరుకుగా ఉంటుంది. దీంతో పిల్లర్ల నిర్మాణానికి మార్గాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రభుత్వం ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వరంగల్ జాతీయ రహదారి నుంచి నగరానికి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో నల్ల చెరువు దాటాక ఏషియన్ మాల్ ఎదురుగా నుంచి బగాయత్లోని హెచ్ఎండిఏ లేఅవుట్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. తెలియని వారు ఆదివారం నేరుగా ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వచ్చి ఎటు వెళ్లాలో అర్థం కాక రహదారి మీదనే ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సూచికలు ఎక్కడా కూడా చేయకపోవడంతో ఈ గందరగోళ పరిస్థితి కూడా నెలకొంది. వాళ్ళకి వే మార్క్స్ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ ఇబ్బంది ఉండేది కాదు. అందులోకి నిన్న ఆదివారం కాబట్టి ఎక్కువ స్థాయిలో వాహనాలు బయట ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఊర్ల నుంచి వచ్చే వాహనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ తీవ్ర గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవాలి. అయితే నగరం నుంచి వచ్చే వాహనాలు పిస్తా హౌస్, అలాగే ఎల్ఎఫ్ఎస్ వెనుక నుంచి బీరప్పగూడ మీదుగా నేరుగా
సబ్ స్టేషన్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవచ్చు అన్నట్లుగా కూడా చెప్పారు. అయితే ఈ కారిడార్ పనుల కోసం సుమారు 3 నెలల పాటు ఇలాగే ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వాస్తవానికి గత నెల 26 నుంచే మళ్లించాల్సి ఉంది. కానీ చివరకు వర్షాకాలంలోనే రింగ్ రోడ్డు మూసివేత, ట్రాఫిక్ మళ్లింపులతో వాహనదారులు ఈ 3 నెలల పాటు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు అన్నట్లు కూడా ఇప్పుడు తెలుస్తుంది శశిరేఖ. రైట్, థ్యాంక్ యూ రాణి.